ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శనివారం రోజున మనందరము కూడా ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కలుసుకొని ఇంతవరకు ఆయనను స్తుతించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆ పరిశుద్ధాత్మ దేవుని స్తుతించటానికి మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ, ఇదిగో ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకించాలని ప్రభు ఆశపడుతూ, ఈ సమయాన్ని ఆయన తన ప్రేమను బట్టి మనకు అనుగ్రహించాడు. అట్టి ప్రేమలో మనందరము ఆయన మెల్లని స్వరాన్ని వింటి బలపడి ఆయన కొరకు ఒక గొప్ప సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని ఆ, ప్రభు ఇష్టపడుతూ మనందరినీ కూడా కోరుకుంటున్నాడు. అట్టి రీతిగా మనందరము కూడా ముందుకు సాగుదము గాక. ప్రేమైనటువంటి దేవుని చెప్తారా, ఈ రాత్రి కాలంలో లేఖన భాగంలో నుంచి కొన్ని భాగాలు మనం ధ్యానం చేయాలని ఆయన ఇష్టపడుతూ తన మాటలు నా నోట ఉంచాడు. అట్టి మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. అందుకు ప్రభు నాకు తన మహాకృపను, జ్ఞానమును, శక్తిని, బలమును అనుగ్రహించి నా ద్వారా మాటలు పలికించినట్లుగాను మీరు కూడా అందరూ ఏక మనస్సుతో అంగీకరించినట్లుగా ఆయన సన్నిధిలో ఆత్మపూర్వకంగా వినాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనా పూర్వకంగా అందరము ముందుకు సాగుతాం. చదవబడినటువంటి లేఖన భాగాలు క్రీస్తు పునరుత్థానుడైన దానికి లేకపోతే ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యము, ఆ శిలువ మరణము, అలాగే సమాధిలో ఆయన ఉండటము, ఆ తర్వాత సమాధిని లేకపోతే మరణాన్ని జయించి లేయటము అనేటువంటిది మనం చూస్తాం. ఈ దినాలన్నీ కూడా మనము ఆ దినాల్లో నుంచే బయటకు వచ్చాం. బయటకు వచ్చిన మనము ఒక్కసారి మరలా ఏ మాటలైతే భస్మ బుధవార దినం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఆదరించబడుతూ బలపరచబడుతూ ముందుకు సాగుతూ ఉన్నాము, ఈ దినమున కూడా ఈ మాట ద్వారా మనందరము ఆదరించబడాలని ఆయన ఉద్దేశం. అందుకే ఈ మాటలు మన ముందు ఉంచాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవము అనేటువంటిది క్రీస్తు యేసునందే ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించినప్పుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అయి ఉన్నాను అని కూడా పలికినట్లుగా మనం చెప్తాం. ఐఆమ్ లైఫ్ అని అన్నాడు. ఈ మాటను బట్టి మనం చూసి ఆయన పరిచర్య కొనసాగిస్తున్నటువంటి ఆ సందర్భంలోనే ఈ మాట పలికాడు ఆయన. యోహాను సువార్తలో మనం ఆ మాట చూస్తాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఏ రీతిగా అయితే పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు నేనే నేనే అని ఆయన చెబుతూ వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా నేనే అన్నటువంటి మాటలను ఆయన యోహాను సువార్త మొత్తంలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రీతిగా ఆయన నేనే నేనే అని అంటాడు. నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. నేనే మెస్సయాను. అమ్మా, నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో, ఇదిగో నీతో మాట్లాడుతున్న మెస్సయాను నేనే, నేనే ఆ మెస్సయాను అన్నాను. నేనే అని ఈ రీతిగా నేనే నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు.
నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. ఈ రీతిగా పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ఏ రీతిగా అయితే నేనే 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 అని సమస్త విషయాల్లో ఆయన తన అధికారాన్ని ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చాడో, ధర్మశాస్త్రం మీద ఆయనకున్నటువంటి అధికారం యెహోవా దేవుడు. అదే రీతిగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ పాప మరణముల నియమము నుండి విడిపించగలిగినటువంటి జీవము యేసుక్రీస్తునందు ఉంది అని అంటాడు. తండ్రి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రము ఇక్కడ మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటే మంచిది. 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు ఎలా తెలుస్తుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అంటున్నా. ధర్మశాస్త్రం ఏం బోధించుతుంది అంటే ఇతరులది ఏది కూడా ఆశించవద్దు, అబద్ధం ఆడకూడదు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు సేవించాలి అని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి చేస్తే తప్పు కాదు, ఇవి చేయకపోతే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. చేస్తే ఆజ్ఞను అనుసరించిన వారమై అవుతాం. అలాగే ఆదిలో దేవుడు ఆదాముకి ఏం చెప్పాడు? అదిగో అక్కడ 2 వృక్షాలు ఉన్నాయి, ఒక వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు, తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని అన్నాడు. ఇది యెహోవా దేవుడు సెలవు ఇచ్చినటువంటి మాట ఆది మానవుడైన ఆదాముకు. ఏం చేశాడు ఆదాము? తినవద్దని చెప్పి కండిషనల్ గా చెప్పినటువంటి పనిని చేసి ఆజ్ఞ అతిక్రమించాడు. ఈ ఆజ్ఞను అతిక్రమించుట ద్వారానే ఒక మనుష్యుని ద్వారా సర్వ సృష్టికి లోకానికి పాపము ఎంటర్ అయింది, పాపము ప్రవేశించింది. అతని ద్వారా ఆది మానవుడు అయినటువంటి ఆదాము ద్వారా పాపము ఈ లోకంలోకి ప్రవేశించింది. అక్కడ అదే ఉంది. ధర్మశాస్త్రం మనకు చెప్పింది ఇది చేయండి, ఇది చేయకండి అని. అది ఉండటం వల్లనే మనకు పాపం అంటే ఏంటో తెలిసింది. దేవుడు ఆ కాలానికి అది ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం ఏమి చేయలేకపోయింది అని అంటే నిత్య జీవమును మనకు అనుగ్రహించలేక. అట్టి నిత్య జీవము అంటే ఎప్పుడైతే వారు పాపం చేశారో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ సమాజం అంతటి పాప పరిహారం నిమిత్తమై ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రభువుకు హోమముగా అర్పించి వారందరి పాపముల నిమిత్తమై పరిహారముగా దేవునికి అర్పించేవాడు. ఆయన అంగీకరించేవాడు, వీరి పాపాలని క్షమించేవాడు. పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి కానీ జీవములోనికి రాలేకపోయారు. గమనించాలి మాట. అపోస్తలుడైన పౌలు చాలా నిగూఢమైనటువంటి విషయంతో ఈ మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. యాక్చువల్గా రోమాలో ఉన్నటువంటి సంఘము అపోస్తలుడైన పౌలు ద్వారా స్థాపించబడింది కాదు. ఆది సంఘం నుండి అలా పేతురు ప్రకటించగా ఆది సంఘం ఏర్పడ ఆ తరంలో వచ్చినటువంటి సంఘం ఇది. సరే, మనకు అది అక్కర్లేదు. ఇక్కడ ఈ విషయానికి వస్తే ధర్మశాస్త్రము మనకు పాపం అంటే ఏంటో తెలియచేసింది. పాపమునకు టెంపరరీ, శాశ్వతమైనటువంటిది కాదు. ఆ పాపములకు మాత్రమే పరిహారము బలి పశువును అర్పించినప్పుడు ప్రధాన యాజకుడే, అది మనం కాదు, ప్రధాన యాజకుడే ఆ రక్తమునంతా తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రభువుకు హోమంగా అర్పించేవాడు. ఆయన అంగీకరించాడు. సమాజం యొక్క పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. ఇది రొటీన్ గా జరుగుతూ ఉంది. ఇది రొటీన్ అలా జరుగుతూ వస్తుంది. వీళ్ళు ఆజ్ఞ అతిక్రమిస్తూనే ఉన్నారు. ఆయన నా మాట వినండి, నా మాట ఆలకించండి అని చెబుతూనే ఉన్నాడు. ఎంత చెబినా మానవుడు మాత్రం తన మార్గమును నుండి మరలటం లేదు. ఆ సరి అయిన మార్గంలోకి రాలేకపోతుంది. ఏం జరుగుతుంది అని అంటే నిత్య జీవంలోనికి, నిత్యత్వములోనికి మార్గం ఏర్పడ. దేవునికి ఇవన్నీ తెలియదా? యెహోవా దేవునికి తెలియదా అంటే తెలుసు, ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చటకే ఆ సమయానికి అది అనుగ్రహించాడు.
వారికి రక్షణ అనుగ్రహించటానికి నేను ఇంతకుముందే చెప్పాను. ఆది కాలంలో ఆది మానవుడైనటువంటి ఆదాము నుంచి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా వారందరూ కూడా ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి మాట ఏంటి అనంటే లోకరక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు. ఆయన ద్వారా లోకానికి సర్వలోకానికి సృష్టి ఆరంభం నుంచి సృష్టి ముగింపు వరకు ప్రతి ఒక్కరికి రక్షణను అనుగ్రహిస్తాడు. ఆయనే యేసు క్రీస్తు. రక్షకుడిగా తండ్రి చేత అభిషేకించబడి పంపబడినటువంటి వాడు. అభిషేకించబడ్డాడు ఆయన తండ్రి చేత రక్షకునిగా. ఆ క్రీస్తు శిలువ మరణము ద్వారా పాప క్షమాపణ. జాగ్రత్తగా గమనించు. అప్పుడు కూడా అంతే, పశువును బలిని గొర్రెపిల్లను అర్పించినప్పుడు ఆ అర్పించబడినటువంటి పశువు యొక్క రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే జరిగింది ఏంటి అని అంటే పాప పరిహారం జరిగింది. మరలా చెప్తున్నాను, నిత్యత్వంలోనికి రాలేదు ఇంకా. ఆ నిత్యత్వాన్ని అనుగ్రహించటానికి ఇది పునరుత్థానంలో ఉన్నటువంటి శక్తి, పునరుత్థానంలో ఉన్నటువంటి బలం, పునరుత్థానం యొక్క మహిమ ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి రక్షకుడుగా వస్తాడు కాబట్టి ఇది ఆది మానవుల కాలం నుంచి, ఆది మానవుడైన ఆదాము నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. రక్షకుడు వస్తారు. లేఖన భాగాల్లో పాత నిబంధన కాలంలో అనేక చోట్ల ఆ మాటలు చెప్పబడ్డాయి. న్యాయాధిపతుల్లో మనం న్యాయాధిపతులందరిలో ఏం చూస్తాం? న్యాయాధిపతులందరూ ఏంటి? వారి ప్రజల యొక్క రక్షణార్థమై వారిని రక్షించటానికే వారి న్యాయాధిపతులుగా ఉన్నారు. వారిలో క్రీస్తు కనిపిస్తాడు మనకు. అలాగే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. అలాగే దావీదు మహారాజు పలికాడు, రక్షకుడు వస్తాడు అని అన్నారు. ఆ రక్షకుడు ఎప్పుడు వచ్చాడు అంటే ఇదిగో ఆయన సమయము నిర్దేశించబడినప్పుడు అప్పుడు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు కూడా మనం లేము. ఆయన వచ్చినప్పుడు వారు లేరు, వారు చనిపోయారు. చనిపోయినటువంటి వారు చెరలో భద్రపరచబడ్డారు పరదేశంలో. మరి వారికి సువార్త లేదు, రక్షణ లేదు. ఆ తర్వాత అంటే దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారి తర్వాత పుట్టిన మనకు రక్షణ లేదు. ఎందుకంటే మనం అప్పటికి పుట్టనే లేదు. ఆ కాలంలో జీవించినటువంటి వారికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా రక్షణ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు తరతరముల వరకు శాశ్వతమైనటువంటి పాప పరిహారమును చెల్లించటానికే తానే మానవ శరీరముతో ఈ లోకానికి వచ్చి పస్కా బలి పశువుగా ఆయననే అర్పించుకుని శిలువ మరణానికి తన్ను తానుగా అప్పగించుకుని ఆ శ్రమలను అనుభవించి ఆ శ్రమలన్నీ కూడా అవన్నీ కూడా ఆయన ఏదో మనం అనుకున్నట్లుగా ఆయన అనుభవించలేదు. ఆయన అనుకున్నట్లుగా, ఆయన చిత్తములో ఉన్నట్లుగా మన పాపములు ఎక్కడెక్కడైతే ఏ రీతిగా అయితే మన శరీరంలో ఉన్నాయో అతి భయంకరమైనటువంటి పాపం, మన శరీరంలో ఉన్నటువంటి పాపములన్నిటి నిమిత్తమై ఆయన శరీరం మీద వాటిని మోసి భరించి శిక్షను అనుభవించి మరణించాడు. అక్కడి వరకు మనకు రక్షణ దొరికింది. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి ఆయన తిరిగి తన తండ్రి యొక్క మహిమ చేత, తన తండ్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు కాబట్టి, ఆయన ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పిన సజీవమైన దేవుడు కాబట్టి తన కుమారుణ్ణి మరణము నుంచి తిరిగి జీవంలోనికి తీసుకొని వచ్చాడు. తద్వారా మనకు దొరికింది ఏంటంటే నిత్య జీవము, తండ్రితో సమాధానము, తండ్రితో సహవాసం, నిత్యత్వములోనికి ప్రవేశం. ఇది పునరుత్థానము వలన మనకు లభించినటువంటి ధన్యత,
పునరుత్థానములో ఉన్నటువంటి మహిమ, పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం. అదే ఇక్కడ ఆయన అంటాడు, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు. యేసుక్రీస్తు నందు అంటే మనకేముంది? ఇప్పుడు జీవం ఉంది. ఎవరికుంది? ఎవరైతే సిలువ చెంతకొచ్చి ప్రభువా నేను పాపినని అంటారు, ఒప్పుకుంటారు, అంటారో కాదు, ఒప్పుకుంటారో, హృదయంను కుమ్మరించి ఒప్పుకుంటారు. ఒప్పుకోవడానికి ఏం జరుగుతుందంటే ఈ వాక్యమే మనల్లో పొడుస్తుంది. ఏ రీతిగా అయితే పేతురు నిలవబడి ప్రసంగిస్తే 3000 మంది తమ హృదయాల్లో పొడవబడ్డారో, వాక్యము చేత పొడవబడ్డారు. ఖడ్గం చేత కాదు, కత్తి చేత కాదు, ఇంకో దాని చేత కాదు, వాక్యము చేత పొడవబడ్డారు. అందుకే ఆ పొడవబడిన వారే ప్రభువా ఇప్పుడు మేము ఏం చేయాలి అని ఒప్పుకున్నారు. ఇది ఇట్టి రక్షణ, ఇట్టి పాప క్షమాపణ ద్వారా మనకేం జరుగుతుంది అని అంటే బాప్తిస్మ అనుభవంలోనికి మనము నడిపించబడతాము. అట్టి బాప్తిస్మ అనుభవం ద్వారా ఆత్మలో మనకు నిత్య జీవముతో ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు తాను సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా క్రీస్తు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అయ్యాడు. మనకు ఆదరణకర్తగా ఆయన వచ్చాడు, పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ యొక్క నియమం ఏంటి అని అంటే పాప మరణముల నియమము మనలను పౌలు అంటున్నాడు, నన్ను విడిపించను అంటున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ పాప మరణముల నుండి, ఆ నియమము నుండి నన్ను విడిపించింది యేసుక్రీస్తు నందు జీవమిచ్చే ఆత్మ. ఆ దాని ద్వారానే నేను నిత్య జీవంలోనికి నడిపించబడ్డాను అని ఇక్కడ రాయబడి. అందుకే 8వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రైజ్ ద లార్డ్. లేకపోవటానికి కారణం ఏంటి అని అంటే 2వ వచనం, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనటానికి కారణం ఏంటి అని అంటే 2వ వచనంలో ఉంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో, నేను ఇంతవరకు చెప్పింది అది. ధర్మశాస్త్రం ఏమి చేయజాలకపోయింది అని అంటే నిత్యత్వములోనికి మార్గము ఏర్పరచబడిన అది ఆ నిత్యత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆ మార్గమును తెరచి ఆయన ఆ మార్గములో శిలువ మార్గానికి నడిపించబడి శిలువ మార్గము నుంచి సమాధికి నడిపించు, సమాధిలో నుండి మృత్యుంజయుడై పాపమును జయించినటువంటి వాడై, ఈ గొప్ప యుద్ధం, ఎంత గొప్ప యుద్ధం అంటే ఇది మామూలుగా. అందుకే ఆదివారం అంటే మట్టలాదివారం రోజు యేసుక్రీస్తు ప్రభువుల వారి ఈ యొక్క యెరూషలేము ప్రవేశం ఏంటి అనుకుంటున్నారు? ఆయన ముందే ఏముందు నేను మరణాన్ని జయించి యూదులకు రాజుగా యెరూషలేము ప్రవేశం చేయబోతూ ఉన్నాను అని చెప్పటానికే ఆయన యూదులకు రాజుగా యెరూషలేములో మట్టలాదివారం రాజు ఆ వీధులలో మట్టలు పట్టుకొని అందరూ హోసన్నా హోసన్నా అని జయగీతములు పాడుతూ ఆయనకు స్వాగతించి, ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టున్నాను, మామూలుగా రాజులు యుద్ధాలు గెలిచి వచ్చినప్పుడు వారికి వెల్కమ్ చెప్తారు, గ్రాండ్ వెల్కమ్. అలాగా ఈయనే ఇచ్చుకున్నాడు. ఆయనకెవరండి ఇచ్చేది? ఆయనకెవరు వెల్కమ్ ఇచ్చేది? ఆయనే మనకిస్తారు. అందుకే ఆయన ముందే ఆ యెరూషలేములోకి యూదులకు రాజుగా గాడిద పిల్ల మీద ఊరేగింపుగా వీధుల్లో తిరగటాన్ని మనం చూస్తాం. అది ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందంటే ఇదే చేయలేకపోయింది.
ఇది ఆయన చేసి మనకు ఆ మార్గమును సరళము చేసి దేవుడే చేశాడు అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఈ ఆత్మలో ఇప్పుడు ఏ రీతిగా అయితే ఆ ఆ కాలంలో ఉన్నటువంటి వారు ఆది కాలంలో ఆది మానవుని కాలంలో ఉన్నటువంటి వారు ఏ రీతిగా అయితే ఆ వారు మరణించినప్పుడు క్రీస్తు రక్షణ లేదు, ఆ రీతిగా వారికి మార్గాన్ని సరళం చేయటానికి సువార్త ప్రకటించబడాలి. అట్టి సువార్తను ప్రకటించబడటానికే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ దొంగతో పలికినటువంటి మాట ఏ మాటది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఎందుకు ఆ మాట పలికాడు? ఎందుకు పలికాడంటే తను అక్కడ కూడా సువార్తను ప్రకటించటానికి ఎక్కడ? పరదైసులో ఎవరున్నారని ఇందాక చెప్పాను. ఆది మానవుని కాలం నుంచి యేసుక్రీస్తు మరణం వరకు మరణించినటువంటి వారందరూ విశ్రాంతిలో. మరణించిన వారందరూ అంటే మళ్ళా గమనించండి, అందరూ కాదు. నీతిమంతులుగా జీవించినటువంటి వారు, భయభక్తులు కలిగి జీవించినటువంటి వారు. యోబును తీసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన. అబ్రహామును తీసుకుంటే నీతిమంతుడిగా ఎంచబడినటువంటి వాడు. ఈ మాటలు బాగా గమనించాలి. ఇట్టి వారందరూ కూడా మరణించిన తర్వాత శరీరము విడవబడింది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే పరదైసులో విశ్రాంతిలో ఉంది. అట్టి వారికి సువార్తను ప్రకటించటానికే యేసుక్రీస్తు ప్రభువుల వారు దొంగను, రెండవ దొంగను. అందుకే అంటాడు నేడు, అంటే ఈ శిలువ మరణం తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తున్నాడని? పరదేశకు వెళ్తున్నాడు. అందుకే వంట సర్టన్లీ ఐఎమ్ టెల్లింగ్ అంట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. వై? బికాస్ నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను, పరదేశకు. ఎందుకంటే పరదేశంలో కూడా నేను చేయవలసిన కార్యము ఉంది. ఈ లోకంలో ఏ రీతిగా అయితే పాపుల పాప క్షమాపణ కొరకే నేను మరణించవలసి ఉందో, అదే రీతిగా చెరలో విశ్రాంతిలో ఉన్నటువంటి ఆ నీతిమంతుల ఆత్మలకు కూడా నేను సువార్త ప్రకటించవలసి ఉంది అని అంటాడు. ఆ మాట నేను ఎక్కడుంది అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారుత్తరవాదులై ఉన్నారు. ఎవరు? చెరలో ఉన్నటువంటి వారు. మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లు. ఇక్కడేమన్నాడు? రోమీలకు రాసినటువంటి పత్రికలకు అదే కదా, దేవుడు తన మార్గమును చేశాడు. ఎట్లనగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం కింది భాగం, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. ఇక్కడ కూడా అదే, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా. ప్రైజ్ ది లార్డ్. వా దేవుని ప్రణాళికలు అలా ఉంటాయి. అర్థం కావాలి మనకంతే, గ్రహింపు కావాలంతే. ఒకవేళ వారికి సువార్త ప్రకటించలేదనుకోండి, వారి ఆత్మల గురించి ఎవరు? దేవుడే ఉత్తరవాది. అప్పుడు దేవుడు ఏమవుతాడు? వారికి అసలు యేసుక్రీస్తు రక్షకుడుగా లేనేలేడు, కానీ వారికి తెలుసు రక్షకుడు వస్తాడు అని. రక్షకుడి కొరకు ఎదురు చూచినటువంటి వారే. అందుకే వారు నీతిమంతులుగా జీవించారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు, క్రమముగా జీవించారు. మరి వారికి రక్షణ లేదు కదా. రక్షణ ఎప్పుడొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో తాను శిలువ మరణానికి అప్పగించబడి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా కదా రక్షణ మార్గం సరళమైంది. ఆ కాలంలో ఉన్నవారికేనా?
అలా అయితే దేవుడు అన్యాయస్తుడు కదా? అన్యాయస్తుడే. కానీ అన్యాయస్తుడు కాదు అని లేఖన భాగాలు చెప్తున్నాయి కదా. అన్యాయస్తుడు కాదు కాబట్టి వారికి కూడా సువార్తను ఎంత చక్కగా ఉందో చూడండి. పేతురు పత్రికలో మనం చూస్తాం. ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా, చెరలో ఉన్నటువంటి వారికి కూడా సువార్త ప్రకటించబడెను. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు రెండవ దొంగను, తనతో పాటు సిలువ వేయబడినటువంటి రెండవ దొంగను తీసుకొని వెళ్ళి ఇద్దరు కలిసి వారికి సువార్త ప్రకటించారు. ప్రకటించినటువంటి వారు వారి ఆత్మలను కూడా తీసుకొని, వీరు కూడా ఆత్మదేహంతో ఉన్నారు. శరీరం ఇక్కడే విలువబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం సమాధిలో ఉంది. మరి రెండవ దొంగ శరీరం గురించి మనకు తెలియదు, అది సిలువలోనే ఉందా? వాడు కూడా దింపబడి సమాధి చేయబడ్డా? ఒకవేళ చేయబడింటే వాడు శరీరం ఇక్కడే విడవబడింది, ఆత్మలో ఉన్నాడు. ఈ ఇద్దరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మపూర్ణుడై రెండవ దొంగ ఆత్మను వెంటబెట్టుకొని పరదైసుకు వెళ్ళి అక్కడున్న వారికి సువార్తను ప్రకటించి వారికి కూడా రక్షణ మార్గమును ఏర్పరచి వారికి రక్షణను అనుగ్రహించి ఆత్మలను తీసుకొని చెరగా పట్టుకొని పరలోకానికి వెళ్ళాడు. చెరగా పట్టుకొని ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఎఫెసీ పత్రికలో ఆ మాట. అక్కడ అధికారుల మీదను దేవదూతల మీదను అధికారము కలిగినటువంటి వాడై వారి యొక్క పని ఏంటి? అక్కడ అధికారుల యొక్క పని, లేకపోతే దేవదూతల యొక్క పని ఏంటి? ఈ పరిశుద్ధుడు 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 అని ఈయనను సదాకాలం కొనియాడే ఆ పని వాళ్ళది. ఇక ఇప్పుడు ఎవరు వెళ్ళారు ఈయనతో పాటుగా అక్కడికి? ఈ ఆత్మలన్నీ కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మరి స్తుతించే ధన్యత ఎవరిది? అందుకే అంటాడు, కాబట్టి ఇప్పటి నుండి క్రీస్తునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎందుకు ధన్యులు అంటే, మనకంటే ముందుగా పరదైసులో నుండి చెరకు కొనబోబడినటువంటి ఆ ఆత్మలన్నీ కూడా ఆయనను స్తుతించే ధన్యతలోనికి వెళ్ళాయి. ప్రైజ్ ది లార్డ్. వారి డ్యూటీ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధుడా 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 హోసన్నా హోసన్నా కొనియాడే ఒకే ఒక పని. ఎంత ధన్యతలో! చెరలో ఉన్నటువంటి ఆత్మలు విశ్రాంతినే పొందుకున్నాయి. ఆ విశ్రాంతిలో నుండి వారు నిత్యత్వంలోనికి ప్రవేశం పొందుకున్నారు. యేసుక్రీస్తు శిలువ మరణము, సమాధి, పునరుత్థానము ద్వారా ఈ మూడిట్లో ఏది కాదు, మూడు కలిసి ఆత్మపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు చెరగా కొనిపోబడి వారిని అక్కడ పెట్టుకుని ఇప్పుడు ఆయన వారి స్థుతుల మధ్యలో సంతోషముతో సదాకాలం జీవిస్తున్నాడు. ఆ తర్వాత వారికి ఇచ్చే ఇంకొక ధన్యత ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయనను వారు స్తుతిస్తూ ఉన్నారు, అదొక ధన్యత అయితే, ఇక అసలైన ధన్యత ఏంటి అని అంటే, మనల్ని కొనిపోవటానికి ఆయన మధ్యాకాశానికి రానై ఉంది. ఆ మాటలు కూడా అక్కడే ఉన్నాయి. ఏది నేను ఒట్టి మాటలు చెప్పను. ఆయన మనల్ని కొనిపోవటానికి మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఆ ఆత్మలకన్నిటికీ మహిమా దేహమును ఇచ్చి మహిమా స్వరూపులుగా వారందరినీ వెంట పెట్టుకొని ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మనం ఆయన్ను ఎదుర్కొంటాం. ఇది అందులో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో దేవుడు దాన్ని యేసుక్రీస్తు యొక్క నిత్యత్వంలో చేశాడు. ఆత్మ ద్వారా, ఇది మాట కూడా, పరిశుద్ధాత్మని ద్వారా ఈ కార్యాన్ని జరిగించాడు. ఇది మర్మం. ఇట్టి మర్మాన్ని మనం గ్రహించాలని ఆయన ఆశపడుతుంది. ఆచార వ్యవహారంగా మనము భస్మ బుధవారం గుడికి పోయి సిలువ పెట్టించుకొని శుభ శుక్రవారం లేకపోతే ఆ 40 దినాలు ఉపవాసాలు ఉండి లోకమంతటికి, అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ ప్రకటించుకుని, నా వాక్యం కొంచెం ఖండితంగా ఉంటది, ఎందుకో తెలియదు. అందరికీ ఎవరైనా ఏమన్నా ఆఫర్ చేస్తే నేను తీసుకోను. ఎందుకు? ఉపవాసం ఉంది.
శ్రమల దినాలు, ఉపవాసాలు, ఎవరికి కావాలని ఉపవాసాలని ఆయన అంటానే ఉన్నాడు. నీ ఉపవాసాల ద్వారా నీవు పరలోకం చేరు. నీ ఉపవాసాల ద్వారా నీ యొక్క జీవితము మార్పు రాదు. ముందు నీ హృదయం మారాలి. ఆకలి కడుపు కాల్చుకుంటే మొత్తం చేసేటవన్నీ చేస్తాం మళ్ళా. ఉపవాసాలు కాదు ఆయనకు కావాల్సింది, హృదయం కావాలి. ఇది కదా ఆయన కోరుకునేది. అందుకు కదా ఆయన శిలువలో మరణించింది. అందుకు కదా ఆయన శరీరం అంతా గాయపరుచుకుంది. నువ్వు ఉత్త కడుపు మార్చుకుంటున్నావు. ఆయన కొరకు నువ్వేం చేస్తావు? ఆయన కొరకు మనం ఏం చేస్తామని, ఏం చేయగలమని అనుకుంటూ ఉపవాసం ఉంటే ఆయనకి ఇష్టమైద్దా? తెల్ల బట్టలు వేసుకొని అలా తిరిగేస్తే ఉపవాసం ఆయన ఇష్టపడతాడా? నో, నెవర్. ఆయన చూచేది ఒకటే నీ హృదయాన్ని. ఎందుకంటే అదే ఆయన ఆలయం, అదే ఆయన నివసించేస్తాడు. అందుకే అదే చూస్తాడు ఆయన. దాన్ని జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. నా వాక్యానికి లోబడి జీవించండి అంటున్నాడు. నా మాటలు ఆలకించండి ఆలకించండి అని పాత నిబంధన కాలం నుంచి నా మాటలకు చెవి యొగ్గండి, ఆలకించండి, అంగీకరించండి అని మొత్తుకుంటానే ఉన్నాడు. ఇప్పుడు మొత్తుకుంటూ ఉన్నాడు. విశ్వాసులతో కూడా ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతూ. మీరు దేనిని ప్రేమించకండి, దేనిని ఆశించకండి, ఏది కోరుకోకండి అంటుంటే మనం ఇష్టపడతామన్నీ, మనం కోరుకుంటామన్నీ, మన కోరికలే, మన ఇష్టం. నిన్ను నీవు క్రీస్తుకు సమర్పించుకున్నాక అపోస్తలుడైన పౌలు అదే అన్నాడు కదా, నేను దేన్ని కూడా ఆశించలేదన్నాడు. చావైతే మరీ లాభం అని. అబ్బా, అది కదా శ్రేష్టమైన జీవితం, అది కదా ఆయన ఇష్టపడేది. ఎందుకు మనం ఇలాగే ఉన్నాం, ఇంత దరిద్రతలోనే ఉన్నామంటే? దరిద్రత అంటే అందరికీ అన్ని బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, నేను దాన్ని అనట్లేదు. ఆ దరిద్రత కాదు, ప్రభువుకు సన్నిహితంగా లేని దరిద్రత. ఈ దరిద్రత పట్టుకొని వచ్చింది మనకు. మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం, మంచి అన్ని అనుభవిస్తున్నాం, ఈ దీంట్లో ఏం తక్కువ లేదు. ఏంటి దరిద్రత అంటే? ప్రభుతో సమాధానంలో దరిద్రత, ప్రభుతో సహవాసంలో దరిద్రత. ఎప్పుడు ఆయన ఇలా మనల్ని బట్టి ఇంకా మారరా అంటుంది. ఇదిగో నా సమయం ఆసన్నమైంది అంటు. కానాను వివాహంలో తల్లితోనేమో అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు. కానీ ఈ రోజు అంటున్నాడు, నా సమయము ఆసన్నమైంది, వస్తానని చెప్పిన నేను తప్పక వస్తాను. ప్రియమైన కుమార్తె, ప్రియమైన బిడ్డ, అమ్మ, ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించండి, గ్రహించండి, అర్థం చేసుకోండి. ఆయన మరణం యొక్క విలువను గ్రహించుకుందాం. ఆయన పునరుత్థానములో ఉన్నటువంటి శక్తిని గ్రహించుకుందాం. గ్రహిస్తే మనం తప్పకుండా లోబడతాం. గ్రహించకనే ఇదంతా. అలా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మొదటి అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 20. యూదులు సూచక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయితే మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఇది ఎవరిని ప్రకటిస్తున్నాం అనుకుంటున్నా? సిలువ వేయబడిన క్రీస్తును, సిలువకు అప్పగించుకున్న క్రీస్తు. ఆ సిలువను చూస్తే మనకు అర్థమవుతుంది, చూడకనే ఇవన్నీ. నేను మొన్న కూడా చెప్పాను, రెండవ దొంగ పశ్చాత్తాపానికి కారణం యేసును చూచాడు. యేసును చూచాడు, యేసు వైపు చూచాడు. ఆ మాట ఉంది అక్కడ. యేసు వైపు చూచాడు కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపం. మనం చూడడం లేదా? రేపు పొద్దున్న లేస్తే సిలువే చూస్తాం. పొద్దున్న లేస్తే మనం అనుకుంటా ఉంటాము, చూస్తూ ఉంటాము, సిలువ గురించి మాట్లాడతాం, ధ్యానాలు చేస్తాం, గ్రహింపు కలగట్లేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, తీతుకు రాసినటువంటి ఒక
ఒక మాట చెప్పి తప్పకుండా ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదివి ముగిస్తాను. వీటిని గూర్చి బోధించుచు, వేటిని గురించి? ఈ క్రీస్తు శిలువను, క్రీస్తు మరణాన్ని, క్రీస్తు సమాధిని, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని, అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన దాన్ని, ఆయన మరణపు ముళ్ళును విరిచినటువంటి విధానాన్ని, ఆయన సజీవుడై లేచినటువంటి దాన్ని, వీటిని బోధించుచు హెచ్చరించుచు. ఎందుకు నా మాటలు ఇంత కఠినంగా ఉన్నాయో మీకు ఇప్పుడు అర్థం. వీటిని గురించి బోధించుచు, టీచ్ దిస్, బోధించమన్నాడు, బోధించాడు. తర్వాత హెచ్చరించమంటున్నాడు. సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండును ఉండును అంటాడు. తీతుకు చెప్తున్నాడు. అలాగే పేతురుకు కూడా చెప్పాడు. తిమోతికి కూడా, పేతురుకే అనుకుంటాడు, పేతురుకు కూడా చెప్పాడు, తిమోతికి చెప్పాడు, క్షమించాడు. తిమోతి కూడా ఏమంటాడంటే, నీ యవనమును బట్టి ఎవడను నేను తృణీకరింపనీయకము అంటాడు. వీటి గురించి జాగ్రత్తగా చెప్పు అంటాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా జీవించుము. నీవు కూడా ఇలాగే బోధించుము అంటాడు. అలాగే బోధించాలి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా తీతుకు చెప్తాడు. వీటిని గూర్చి ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ మాటలు ప్రకటించాడు. వీటిని గూర్చి బోధించి హెచ్చరించమంటున్నాడు. ఆ తర్వాత సంపూర్ణ అధికారముతో నాకు ఇచ్చినటువంటి, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి అధికారంతో దుర్బోధను ఖండించుచూ ఉండమన్నాడు. అలాగే ఖండిస్తూ చెబుతూ ఉన్నాను. ఏం ఖండించానంటే, నీ ఉపవాసాలు ఆయనకు అక్కర్లేదు, నీ తెల్లబట్టలు ఆయనకు అక్కర్లేదు, నీ బైబిల్ మోసే విధానం ఆయనకు అక్కర్లేదు. నీవు సిన్సియర్గా ప్రభు బల దగ్గరికి తల ఉంచుకొని నడుచుకొని పోయేది ఆయనకు అవసరం. ఆయనకు అవసరమైంది నీ హృదయం, వినయ విధేయత. వినయము అంటేనే మళ్ళీ అదే వస్తుంది మనకు. తల ఉంచుకొని పరిశుద్ధ స్థలానికి నడుచుకుంటాం. ఇది వినయం అనుకుంటున్నాను. తల్లిదండ్రులను సన్మానించలేనటువంటి, తల్లిదండ్రుల మాట వినని పిల్లలు భలే వినయంగా ఆ పాటలు పాడతారు. ఎంత అది కాదు కదా ఆయనకు కావాల్సింది. ఇంట్లో తల్లిదండ్రులను అవమానపరుస్తావు, తల్లిదండ్రుల మాట వినవు, పరిశుద్ధ స్థలం ఎక్కుతావు, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు, అనేకమైనటువంటి వ్యసనాలకు, ఆలోచనలకు బానిసమై ఉన్నావు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్తానే చేతులు కట్టుకోండి. ఎంత పొలైట్గా, ఎంత సింపుల్గా నడుస్తామంటే, ఇది కాదు ఆయనకు కావాల్సి. అందుకే ఖండిస్తూ ఉన్నాడు ఈ రాత్రి. ఆయనకు నిజమైన విశ్వాసం కావాలి, ఆత్మలో బలపడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.